నిన్న కేంద్ర బడ్జెట్ అందరూ చూసే ఉంటారు, వినే ఉంటారు. మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి నోట మన ఇండస్ట్రీ గురించి డీటెయిల్గా రావటం, అది కూడా ప్రాసెసింగ్ ప్లాంట్స్ గురించి, ఫీడ్ ప్లాంట్స్ గురించి, హ్యాచరీస్ గురించి, అలాగే ఫామ్లో వాడే ఫీడ్ గురించి డీటెయిల్గా వారి నోట రావటం చాలా ఆనందకరంగా ఉంది. ఎందువల్లంటే మన ఇండస్ట్రీకి ఒక గుర్తింపు వచ్చింది. అదే సమయంలో ప్రధాని మోడీ గారు బల్ల మీద చప్పట్లు కొడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సో నిజంగా ఒక విధంగా మన ఇండస్ట్రీకి రికగ్నైజేషన్ వచ్చినందుకు ఆనందంగా ఉంది. నిన్న మనకు వచ్చినటువంటి రాయితీలు మనం ఒకసారి చూసినట్లయితే దీన్నే బీసీడీ అన్నారు, బేసిక్ కస్టమ్ డ్యూటీ. ఇది ఎంత తగ్గింది, దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనేది నేను మన ఇండస్ట్రీలో ఉన్నటువంటి నిష్ణాతులతో డిస్కస్ చేసి నేను ఈ వీడియో ద్వారా మీ ముందు ఆ ఇన్ఫర్మేషన్ ఉంచుతున్నాను. మీరు కూడా ఈ వీడియో అయిపోయిన తర్వాత ఈ బడ్జెట్ యొక్క ఇంపాక్ట్ మన షింప్ ఇండస్ట్రీ మీద ఎలా ఉండబోతుంది అనేది మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేస్తారని ఆశిస్తూ ప్రజెంటేషన్లోకి వెళ్తున్నాను. సో బీసీడీ ఇది హ్యాచరీకి వచ్చినట్లయితే ముఖ్యంగా హ్యాచరీలో ఆర్టీమియాకి ఇంతకుముందు 5% ఉండేది. ఈ 5%ని ఇప్పుడు ట్యాక్స్ లేకుండా చేశారు, డ్యూటీ లేకుండా చేశారు. యావరేజ్ ఆర్టీమియా ప్రైసు ఇండస్ట్రీలో 2,500 నుంచి 3,000 వరకు, 3,200 కూడా ఉంది. సో యావరేజ్న 2,800 మనం ఆర్టీమియా ప్రైస్ తీసుకున్నట్లయితే ఈ ఆర్టీమియా టిన్కి సుమారుగా 100 నుంచి 145 రూపీస్, ఈ 5% లెక్కన మనం క్యాల్కులేట్ చేసుకుంటే తగ్గే అవకాశం ఉంది. జనరల్గా ఇది మనకు అమ్మే ప్రైస్ మీద కాకుండా బేసిక్ ప్రైస్ మీద మనకి ఈ డ్యూటీ ఉంటుంది, వాళ్ళు ఇంపోర్ట్ చేసినటువంటి ప్రైస్ మీద. అలాగే నేను ఈ ఆర్టీమియా ఇంపోర్టులతో నేను మాట్లాడినప్పుడు వీళ్ళు ఏమన్నారంటే ఆల్రెడీ మా దగ్గర ఇంపోర్ట్ చేసినటువంటి ట్యాక్స్ ఉంది, ఇంపోర్ట్ చేసినటువంటి స్టాక్స్ ఉన్నాయి, వీటి వరకు తగ్గించలేము, ఫర్దర్గా ఇంపోర్ట్ చేసేటువంటి స్టాక్స్ మీద తగ్గించే అవకాశం ఉందని చెప్పారు. అలాగే మనకున్నటువంటి ఆర్టీమియా మీద మన భారతదేశంలో జిఎస్టీ, దాదాపు జిఎస్టీ 5% జిఎస్టీ మనకి ఆర్టీమియా మీద ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి ఆర్టీమియా రేటు హ్యాచరీస్కి తగ్గుతుంది. జనరల్గా 1 మిలియన్కి ఒక కేసు జనరల్గా వాడుతూ ఉంటారు, అంటే ఒక కేసు అంటే 12 టిన్నులు. సో ఆ విధంగా హ్యాచరీలో మనకి ఆర్టీమియా ప్రైస్ తగ్గుతుంది. ఇక బ్రూడ్ స్టాక్ విషయానికి వచ్చినట్లయితే బ్రూడ్ స్టాక్ని క్యూబికల్స్లో ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్యూబికల్స్ నార్మల్ క్యూబికల్ అని, జంబో క్యూబికల్ అని మనకి ఉంటూ ఉంటాయి. సో ఒక్కొక్క బ్రూడ్ స్టాక్ సుమారుగా $80 పడుతుంది. ప్రీవియస్ ట్యాక్స్ ప్రకారం అయితే, ప్రీవియస్ డ్యూటీ ప్రకారం అయితే $8 మనకి డ్యూటీ వస్తూ ఉంటుంది. ఇప్పుడైతే 5% తగ్గింది కాబట్టి అది $4 ఉంటుంది. కాబట్టి ఆ డ్యూటీలో 50% తగ్గింది. ఇది మంచి పరిణామం అనుకోవచ్చు. ఇక పాలికీట్స్ విషయానికి వచ్చినట్లయితే హ్యాచరీలో ఇంతకు ముందు లోకల్ పాలికీట్స్ ఎక్కువగా వాడేవాళ్ళు, కానీ ఈ మధ్యకాలంలో నాకు తెలిసి ఏ హ్యాచరీ కూడా లోకల్ పాలికీట్స్ని దగ్గర కూడా రానివ్వట్లేదు. నాకు తెలిసిన హ్యాచరీలు, తెలియకుండా ఉంటే ఉండవచ్చు. సో లోకల్ పాలికీట్స్ అయితే $1000 ఉన్నాయి. ఇక్కడ మనకి ఇండియాలో 2 గ్రూపులు, ముఖ్యంగా గాయత్రి గ్రూప్ కావచ్చు లేదా ఆనంద గ్రూప్ కావచ్చు, ఈ 2 కంపెనీలు కూడా ఎస్పీఎఫ్ పాలికీట్స్ని మన ఇండియాలోనే పెంచి అమ్ముతున్నారు. వీటి రేటు 2,500గా ఉంది. కొద్దిమంది ఇంపోర్టెడ్ బ్రూడ్ స్టాక్ వాడుతూ ఉంటారు, ఇంపోర్టెడ్ పాలికీట్స్ వాడుతున్నారు. ఫ్రోజన్ అతి తక్కువ మంది ప్రిఫర్ చేస్తారు, ఎందువల్లంటే పెర్ఫార్మెన్స్ సరిగ్గా రాలేదు. అలాగే వీళ్ళు ఇంపోర్ట్ చేసిన తర్వాత క్వాలిటీ కూడా మెయింటైన్ చేయలేదు. ఈ పాలికీట్స్ 30% నుంచి 5%కి డ్రాప్ అవడం కూడా హ్యాచరీస్కి మంచి బెనిఫిట్ అనుకోవచ్చు. సుమారు 6,000 వరకు కూడా దీన్ని అమ్ముతున్నారు. దీని పెర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. అలాగే ఎస్పీఎఫ్ కాబట్టి కొంతమంది ప్రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ చాలా అడ్వాంటేజ్ ఉందని మనం అనుకోవచ్చు. ఇక హ్యాచరీ ఫీడ్స్ విషయానికి వచ్చినట్లయితే ఫామ్ ఫీడ్కి అయితే మనకి తగ్గించారు, కానీ హ్యాచరీ ఫీడ్కి ఆల్రెడీ 5% మనకి డ్యూటీ ఉంది, తగ్గిన డ్యూటీ ఉంది. కాబట్టి హ్యాచరీ ఫీడ్స్లో ఏ విధమైన మార్పు ఉండబోదు. ఓవరాల్గా మనం ఇండియాలో ఉన్నటువంటి హ్యాచరీస్ మొత్తం గమనించినట్లయితే 80 బిలియన్ సీడ్స్ మనం చేస్తూ ఉన్నాము. ఈ 80 బిలియన్ సీడ్స్కి నేను వైశాఖి రవి లాంటి ఎక్స్పర్ట్స్తో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు 1% కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుందని చెప్పారు. ఈ 1%లో ఫార్మర్కి ఎంత పాస్ చేస్తారన్నది అది హ్యాచరీ మీద ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళకైతే ప్రతి ₹100 ఇన్వెస్ట్మెంట్ కూడా ₹1 ఇన్వెస్ట్మెంటు తగ్గే అవకాశం ఉంది. ఫీడ్
ఫీడ్ ప్లాంట్ కూడా అనేక రాయితీలు వచ్చినాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్స్కి రాలేదు, వాడేటువంటి చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్కి, చాలా ఇంగ్రీడియంట్స్కి ట్యాక్స్ తగ్గడం లేదా ట్యాక్స్ జీరోకి రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మినరల్స్, చాలామంది ఇంపోర్టెడ్ మినరల్స్ వాడుతూ ఉంటారు. వాటి కాస్ట్ సుమారు 200 రూపీస్ ఉంటుంది. వీటి రేటు, వీటి మీద డ్యూటీ నిల్ అయింది. అలాగే విటమిన్ ప్రీమిక్స్ సుమారు యావరేజ్న 1000 రూపాయలు ఉంటుంది, కొన్ని 2000 వరకు కూడా ఉన్నాయి. వీటి రేట్లో కూడా మనకి 5% తగ్గుతుంది. క్రిల్ మీల్, ఈ క్రిల్ మీల్ జనరల్గా 200 రూపీస్ అప్రాక్సిమేట్గా ఉంటుంది. దీని రేట్ కూడా డ్యూటీ 5% తగ్గింది. జనరల్గా వీళ్ళు ఫీడ్ కంపెనీసు 0.5 నుంచి 1.5% వరకు కూడా కలుపుతూ ఉంటారు. అలాగే ఫిష్ లిపిడ్ ఆయిల్, దీని మీద 15% నుంచి నిలికొచ్చింది. క్రూడ్ ఫిష్ ఆయిల్, ఇది కూడా 30% నుంచి నిలికొచ్చింది. ఆల్గా ప్రైమ్ అంటారు, ఇది కూడా ఆయిల్ బేస్డ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. ఇవి ఆల్గే నుంచి తీసినటువంటి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. ఇది సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ కాబట్టి దీనికి కూడా గవర్నమెంట్ బెనిఫిట్ ఇచ్చింది. 15% నుంచి నిలికి తీసుకొచ్చారు. అలాగే ఇన్సెక్ట్ మీల్, ఇది కూడా సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ కేటగిరీలో మనం పెట్టుకోవచ్చు. ఇన్సెక్ట్ మీల్ అన్నది మనకి ఫిష్ మీల్కి వీటికి ఆల్టర్నేటివ్ ప్రోటీన్ సోర్స్గా మనకి ఫీడ్ మిల్స్లో ఇప్పుడిప్పుడే వాడుతూ ఉన్నారు. ఇది ఇండియాలో కూడా ఈ ఇన్సెక్ట్ మీల్ ఇప్పుడిప్పుడే ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. ఇతర దేశాల్లో కూడా ఈ పెద్ద ఎత్తున వస్తూ ఉంది. దీని మీద కూడా 5% రావడం అనేది శుభపరిణామే. అలాగే సింగిల్ సెల్ ప్రోటీన్ అంటారు, అంటే ఆల్గే నుంచి తయారు చేస్తూ ఉంటారు. ఆల్గే సెల్స్ని నుంచి సింగిల్ సెల్ ప్రోటీన్ తయారు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి స్పైరులినా కానీ ఇలాంటి వాటిని సింగిల్ సెల్ ప్రోటీన్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. వీటికి కూడా ఈ 5% తగ్గింది. కాకపోతే ఏంటంటే మేజర్ ఇంగ్రీడియంట్స్కి ఎక్కడ డ్యూటీ తగ్గించలేదు. మైనర్ ఇంగ్రీడియంట్స్కి, అతి తక్కువ క్వాంటిటీలో వాడేటువంటి ఇంగ్రీడియంట్స్, వీటికి మాత్రమే తగ్గించారు. అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్స్ విషయానికి వచ్చినట్లయితే బ్రెడ్ పౌడర్ లేదా బ్రెడ్ క్రమ్స్ అంటారు, వీటి మీద డ్యూటీ తీసేశారు. కాకపోతే ఈ బ్రెడ్ క్రమ్స్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అంటారు, బ్రెడ్ అండ్ బ్యాటెడ్ ప్రొడక్ట్స్ అని. ఇలాంటివి మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చాలా తక్కువ. ఒకటి ఏంటంటే మన దగ్గర ఎక్స్పర్టైజ్ కూడా అంతకలేదు, అది కొద్ది మంది మాత్రమే దీన్ని వాడుతున్నారు. దీనివల్ల ప్రాసెసింగ్ ప్లాంట్స్కి వచ్చే బెనిఫిట్ తక్కువే అనుకోవాలి. అలాగే ఆ ప్రాసెసింగ్ ప్లాంట్స్ నుంచి ఫార్మర్స్కి పాస్ అయ్యేది కూడా చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు. ఇక ఇంకొక అనదర్ విషయం ఏంటంటే బడ్జెట్కి సంబంధం లేదు, కానీ కొద్ది రోజుల క్రితము మనం యుఎస్ అంటే మన ఇండియా నుంచి అమెరికాకి రొయ్యలు వెళ్ళాలంటే ఆ షిప్మెంట్ కాస్ట్ పెరిగింది. ఆ కాస్ట్ క్యాల్కులేట్ చేసినప్పుడు ఒక ఎక్స్పోర్టరు సుమారుగా కేజీకి 25 రూపాయల వరకు కూడా ఈ షిప్పింగ్ కాస్ట్ పెరిగింది. ఇది ఇప్పటి వరకు కూడా ఫార్మర్స్ మీద మేము ఇంకా పాస్ చేయలేదని చెప్పారు. సో మనకి పైన చెప్పిన అన్ని బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ ఒక్క 25 రూపాయలు పాస్ చేస్తే మనకి అన్నీ ఎగిరిపోతాయి. ఇక ఈ బడ్జెట్లో ఫార్మర్స్కి ఏ బెనిఫిట్ ఉంది అని మనం ఒకసారి చూసినట్లయితే ఇంపోర్టెడ్ ఫీడ్స్లో 15% నుంచి డ్యూటీ 5%కి డ్రాప్ చేయడం జరిగింది. నేను ఈ ఇండియాకి ఫీడ్ ఇంపోర్ట్ చేసి మార్కెట్ చేసేటువంటి కొన్ని కంపెనీలతో నేను మాట్లాడినప్పుడు ఒక కంపెనీ ఏం చెప్పారంటే, మేము ఆల్రెడీ లాస్లో ఉన్నాం, ఈ బెనిఫిట్ని పాస్ చేసే పరిస్థితుల్లో మేము లేము అని చెప్పి ఒక కంపెనీ అన్నారు. ఒక కంపెనీ ఏమో 15% నుంచి 5%కి తగ్గింది కాబట్టి ఈ వచ్చినటువంటి బెనిఫిట్ మేము కొంత ఫార్మర్కి పాస్ చేస్తామని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక హ్యాచరీ విషయానికి వచ్చినట్లయితే హ్యాచరీలో ఒక ప్రైస్ అంటూ ఫిక్స్డ్ ప్రైస్ అంటూ ఉండదు. ఎందువల్లంటే ఈ మార్కెటింగ్కి విండో చాలా తక్కువ. PL8లో స్టార్ట్ అయితే PL12 కల్లా అమ్ముకోవాలి. ఈ మధ్యలో ఉన్నటువంటి 3-4 రోజుల్లో అమ్ముకోకపోతే ఆ తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఒకవైపు పెరుగుతుంది, అలాగే రేటు కూడా తగ్గిపోతుంది. పెద్దదయ్యకుంది హ్యాచరీలో రైతులు రిజెక్ట్ చేస్తూ ఉంటారు. రిజెక్ట్ చేసిన వాటికి వీళ్ళు ఆఫర్లు ఇస్తూ ఉంటారు, బోనస్ అని, 1+1 ఆఫర్ అని చెప్పేసి వచ్చిన ప్రైస్కి అమ్ముకుంటారు. లేదంటే అది తినే ఫీడ్ పెట్టలేక హ్యాచరీలు ఆరిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ వచ్చిన 1% బెనిఫిట్లో ఎంత పాస్ చేస్తారన్నది హ్యాచరీ మీద ఆధారపడి ఉంటుంది. ఎందువల్లంటే మనకి ఇక్కడ ఫిక్స్డ్ ప్రైస్ లేదు. ఇక ఇంకోటి ఏంటంటే ఇండియన్ మార్కెట్లో నేను అనేక మందితో ఇంటరాక్ట్ అవుతుంటాను. సుమారు 90% ఆఫ్ ద హ్యాచరీస్ ప్రస్తుతం లాస్లోనే నడుస్తున్నాయి. కాబట్టి ఈ బెనిఫిట్ మనకి ఎంత పాస్ చేస్తారన్నది మనం వేచి చూడాల్సి ఉంది. ఇక ప్రాసెసింగ్ ప్లాంట్స్కి వచ్చినట్టయితే ఆల్రెడీ చెప్పాను, ఈ ప్రాసెసింగ్ ప్లాంట్స్కి వచ్చే బెనిఫిట్ చాలా చాలా నామినల్. ఇందులో రైతులకు పాస్ చేయడానికి ఏమీ లేదు. ఇక ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ట్రాన్స్పోర్ట్
ఛార్జెస్ 25 రూపాయలు మనకు పెరిగింది కాబట్టి దానిని రైతుల మీద వేయకుండా ఉంటే అదే మనం ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది నేను మన ఇండస్ట్రీకి ఈ బడ్జెట్లో మనకు వచ్చినటువంటి బెనిఫిట్స్. మీరు కూడా ఏదైనా నేను చెప్పినటువంటి పాయింట్స్ కానీ లేదా నేను చెప్పిన పాయింట్స్లో మీరు ఏదైనా విభేదించినా లేదా ఏదైనా సజెషన్స్ ఉన్నా కూడా నాకు డైరెక్ట్గా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.